ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్ ఇంపార్టెంట్ మిగతా రాష్ట్రాలకి. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని ఇది దేశం మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో? అవును కదా. ఒక ముఖ్యమంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద, చంద్రబాబు నాయుడు మీద కేసులు, ఆయన వెళ్ళిపోతే ఈయన మీద కేసులు, రేపో మొప్ప మినిస్టర్లు అరెస్ట్ అవబోతున్నారు, రేపొద్దున ఐపీఎస్ ఆఫీసులు అరెస్ట్ అవబోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి కప్పు కాఫీ ఇచ్చిన అటెండర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పడుకునేటప్పుడు టాబ్లెట్ ఇచ్చిన భారతి గారి వరకు కూడా అరెస్ట్ అవుతారు. అవునా? ఖచ్చితంగా అందులో మీరు రాసి పెట్టుకుని డౌటే లేదు. దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. భారతి గారు కూడా అరెస్ట్ ఏ ఒక్కళ్ళని వదలరు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్కళ్ళని వదలదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు హిడెన్ ఎజెండా తోటి ఏం లేరు, చాలా ఓపెన్ ఎజెండాతో ఉన్నారు. ఓపెన్ ఎజెండా రెడ్ బుక్ బహిరంగ సభలో ఓపెన్ గా చూపించి ఎవరెవరు తప్పులు రాశారో వాళ్ళ పేర్లు దీనిలో ఉన్నాయి, విచారణ చేసి వాళ్ళందరికీ శిక్ష చేపిస్తా అన్నారు. సో అది ఆ రకమైన చర్యలు వాళ్ళపైన తీసుకుంటామని ప్రజలను అడిగి వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకున్నట్టే కదా మ్యాండేటు. సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారని కాదు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ప్రజలు వాళ్ళకి చాలా క్లియర్, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ చాలా క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. 90,000 మెజార్టీ, 70,000 మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ప్రజల గురించి ఇంకా అసలు మర్చిపోండి. ప్రజలు వాళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చేశారు. ఆయన రెడ్ బుక్ చూపించిన అధికారం ఇచ్చేశారు. జగన్ నిన్ను తొక్కితే అధాపాతాలోనికి వెళ్తావని పవన్ కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్కి అధికారం ఇచ్చారు. మీకు నేను మారిన చంద్రబాబు నాయుడిని ఏ విధంగా రేపొద్దున నా కార్యకర్తల్ని రక్షించుకుంటానో, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రేపొద్దున మీ అందరికీ కూడా సింహస్వప్నం లాగా ఉంటానో చూడండి, నేను ఈ రాష్ట్రంలో మరో చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన ఇచ్చారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు, నాయకులు చాలా క్లారిటీతో ఉన్నారు. అల్టిమేట్ గా క్లారిటీ లేని మీకు నాకు క్లారిటీ లేదేమో అనుకుంటున్నాను. బికాస్ మనకి క్లారిటీ తెచ్చుకున్న ప్రయత్నంలోనే ఈ డిస్కషన్ చేస్తున్నాం మనం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డిని భారతి గారిని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయాలి. ఎలా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జస్ట్ వెయిట్ అండ్ సీ. వాళ్ళని దాంట్లో ఎలా ఫిక్స్ చేస్తారు, జస్ట్ వెయిట్ అండ్ సీ. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐ కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ పాత్రని ఏ విధంగా ఫిక్స్ చేస్తారు, వీళ్ళ పాత్రని ఏ విధంగా తీసుకొస్తారు, వీళ్ళని ఇంకా వేరే కేసులో ఎలా వీళ్ళని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇంకా దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో నరసింహరావు గారు. ఇక్కడ సరే రాజకీయంగా వాళ్ళు ఎట్ట చేస్తారు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు స్టేట్ బేస్ పోకూడదు అనేది పాయింట్. అది సో ఓవరాల్ గా వీళ్ళు రాజకీయంగా ఎలా చేసుకుంటారో ఏంటో అనేది నేను ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దట్. బట్ అల్టిమేట్ గా నేను ఏమనుకుంటాను అంటే, ఒక సామాన్యుడు 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి 2024లో అరెస్ట్ అయింది అంటే, సో వాడికి ఈ ఫేమస్ కేసెస్ వల్ల, ఈ హై ప్రొఫైల్ కేసెస్ వల్ల ఏమి ఇంప్రెషన్ వస్తుంది అంటే, అధికారం మారితే కేసులు రిజిస్టర్ అవుతాయి. అధికారం మారితే మనుషులు ఎలాంటి వాడిని అరెస్ట్ చేయొచ్చు. అధికారం ఉంటేనే పోలీస్ వ్యవస్థ మనకు అణిగిమణిగి ఉంటుంది. అధికారం ఉంటేనే మున్సిపల్ కమిషనర్ మన ఇల్లు పర్మిషన్ ఉందా లేదా చూస్తాడు. అధికారం లేకపోతేనే మన ఇల్లు పడగొడతారు. మనం అధికారం ఉంటే మున్సిపల్ కమిషనర్ రాడు, వాటర్ ట్యాక్స్ వాడు రాడు, ఇంటి ముందు ఎంక్రోచ్ చేసిన వాడు రాడు, లేకపోతే మనం ఎవరిని మర్డర్ చేసినా రాడు, ఎవరిని రేప్ చేసినా రాడు. సో అధికారం అనేది మన దగ్గర ఉంటే, అధికార పార్టీ నాయకులు అండదండలు మనకుంటే, మనం ఏం చేసినా నడిచిపోతుంది. ఏ వ్యవస్థ కూడా మనల్ని ఏ విధంగానూ ఏం మాట్లాడదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ లోకి కామన్ మ్యాన్ వచ్చేసాడు అంటే ఇంకా అది వ్యవస్థ అనిపించుకోదు.